పీపీపీలో ప్రభుత్వ పాచికలు పారడం లేదు. చంద్రబాబు ఆశించినట్టుగా జరగడం లేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలన్న ప్రయత్నం ఫలించడం లేదు. ముందడుగు పడడం లేదు. మరి ఇప్పుడు ఎలా? చంద్రబాబు ఏం చేస్తారు? ఎలా ముందుకు సాగుతారు? ఏ దిశలో నడుస్తారు? ఎట్టా ఈ వివాదానికి ముగింపు పలుకుతారు? చాలా కీలకమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద స్థాయిలో ఈ వివాదం చెలరేగుతోంది. ఇప్పటికే విపక్షం పీపీపీ మెడికల్ కాలేజీలను ఆయుధంగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ సాగించింది. కోటి సంతకాల పేరుతో రచ్చబండలు నిర్వహించింది. ప్రజల్లోకి వెళ్ళి తన పార్టీ ప్రచార కార్యకలాపాలే కాకుండా మెడికల్ కాలేజీల మూలంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని జనానికి వివరించే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో అధికార పక్షం విపక్ష ఉద్యమాన్ని చాలా లైట్ తీసుకున్నట్టుగా కనిపించింది. గతంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి కోసం అప్పటి విపక్షం సాగించినటువంటి ఉద్యమాన్ని ఆనాడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో, ఎంత లైట్గా భావించిందో, ఇప్పుడు పీపీపీ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఉద్యమాన్ని చంద్రబాబు సర్కారు కూడా అదే రీతిలో పరిగణించింది. కానీ ఫలితం మాత్రం అప్పట్లానే ఉండబోతోందని, ప్రభుత్వాలకి చెంపపెట్టుగా మారబోతుందని, అనేక రకాల సమస్యలకి కారణం కాబోతుందని తాజా అనుభవం చాటుతోంది. పీపీపీ మెడికల్ కాలేజీల పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టే విషయంలో చంద్రబాబు చేసినటువంటి బిడ్డింగ్ ప్రక్రియ బెడిసికొట్టింది. కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడానికి ససేమిరా అన్నాయి. ఇతర పద్ధతుల్లో కార్పొరేట్లకి నచ్చజెప్పి కట్టబెట్టే ప్రయత్నానికి చంద్రబాబు పూనుకునే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఇలాంటి వ్యవహారాల మూలంగా ప్రభుత్వానికి తీరని నష్టం జరగబోతోంది. పాలక పక్షాలకి రాజకీయంగా అనేక రకాల చేటు తీసుకురాకపోతుంది. మరి దాన్ని గుర్తిస్తారా, గ్రహిస్తారా, సరి చేసుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పటికే పీపీపీ మీద ప్రజల్లో చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉంది. కానీ దాన్ని గ్రహించడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ససేమిరా అంటున్నారు. ప్రజలు అంగీకరించినట్టుగా, పీపీపీ చాలా మంచిదే అన్నట్టుగా, పీపీపీని జనం ఆహ్వానిస్తున్నట్టుగా భ్రమ పడుతోంది. మరి ఇలాంటి భ్రమల్లో ఉన్నంతకాలం వాస్తవాలు గ్రహించడం సాధ్యం కాదు. మరి ఆ భ్రమలు వీడతారా? వాస్తవంలోకి వస్తారా? పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల్ని తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రానటువంటి తరుణంలో నిర్ణయాన్ని సమీక్షించుకుంటారా? పీపీపీని వీడి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలని క్రమంగా ఒక్కసారికి అవసరమైన నిధులు లేకపోతే ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తారా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. నిజానికి దాదాపుగా నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న పులివెందుల, మార్కాపురం, మదనపల్లె లాంటి మెడికల్ కాలేజీలనే ఎవరు బిడ్డు వేయడానికి సిద్ధంగా లేకపోతే ఇక ఆ తర్వాత బాపట్ల, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురం ఇలాంటి మెడికల్ కాలేజీల వైపు ఇంకెవరు చూస్తారు అనే ప్రశ్న ఉంది. తొలిదశ మెడికల్ కాలేజీలు 4 తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు సిద్ధం కాకపోతే ఇక ఆ తర్వాత మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగబోదు అనే సందేహం కలుగుతోంది. మరి చంద్రబాబు నాయుడు ఇలాంటి పరిస్థితుల్లో తను చేస్తున్నటువంటి తప్పిదాన్ని, ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా, లేకుంటే మొండిగా ముందుకెళ్లే ప్రయత్నమే చేస్తారా? రాజకీయంగా కీలకమైనటువంటి విషయం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అత్యంత ప్రధానమైనటువంటి అంశం కూడా. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వ వైద్య విద్యని పూర్తిగా దుంపనాశనం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అనే మాట బలపడింది. అనేక మంది అంగీకరించడానికి కారణమయ్యింది. ఇప్పటికే ఉన్న అనుభవ రీత్యా కరోనా కాలంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రులు సాగించిన దందా అనుభవ రీత్యా అందరికీ తెలిసిన మూలంగా పీపీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని అర్థం చేసుకోకుండా మేము ఇంకా ముందుకే వెళ్తాం, ఏదో మార్గంలో ఎవరో ఒకరు కట్టబెట్టి చేతులు దులుపుకుంటాం, ప్రభుత్వ వైద్య విద్య నుంచి పూర్తిగా తప్పుకుంటాం అని ప్రభుత్వం భావిస్తే మాత్రం అది చాలా పెద్ద ఎదురుదెబ్బగా మారేందుకు అవకాశం ఉంటుంది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో కోర్టులు కాదంటున్నా, జనం ససేమిరా అంటున్నా, అనేక మంది ఆందోళన చేస్తున్నా, అన్నింటినీ పెడర చెవిని పెట్టి 3 రాజధానుల వైపు ముందుకెళ్లడం ద్వారా ఎలాంటి అనుభవాల్ని చవి చూసిందో, చివరికి ఏ ఫలితాన్ని చెంపపెట్టిగా స్వీకరించాల్సి వచ్చిందో అదే రీతిలో చంద్రబాబు కూడా ఎదురు దెబ్బలు తినక తప్పని పరిస్థితి వస్తుంది. మరి అక్కడి దాకా తీసుకురాకుండా ఈ విషయాన్ని గుర్తించి, గ్రహించి, గుణపాఠంగా మార్చుకుని పరిస్థితిని చక్కదిద్దుకుంటారా,
లేదు కాదు అంటూ ముందుకెళ్ళి చివరికి ఒక్క బోర్లా పడే పరిస్థితినే కొని తెచ్చుకుంటారా? అది సీఎం, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు.